నేషనల్ హైవే నెంబర్ 44లో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఒకసారి హెచ్ఎండిఏ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూద్దాము. సో మనకి శంషాబాద్ చూసుకుంటే శంషాబాద్ ఎగ్జిట్లో ఇన్సైడ్ ద రింగ్ రోడ్ మనకి మామిడిపల్లి జల్పల్లి అని ఉంటుంది. సో మామిడిపల్లి జల్పల్లిలో ఆల్మోస్ట్ 32,000 to 35,000 per square yard అనేది మనకి రన్నింగ్ రేట్ అనేది ఉంది. సో శంషాబాద్ నుంచి అప్ టు ముంచింతల్ అక్కడ వరకు కూడా అంతా కూడా హడా లిమిట్స్లో ఉంటుంది కాబట్టి పెద్ద మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఏమి ఉండవు. అన్నీ కూడా కన్జర్వేషన్ జోన్లో ఉన్న లేఅవుట్స్, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ లేఅవుట్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో పెద్ద రేట్స్ ఏమి ఉండదు. ఇక్కడ ముంచింతల్ సరౌండింగ్స్లో మాత్రం మనకి కొన్ని హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి. సో ముంచింతల్ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ 20,000 ప్లస్ అనేది రన్ అవుతుంది ప్రైస్. అండ్ ముంచింతల్ క్రాస్ అయిన తర్వాత సో ముంచింతల్ నుంచి మనకు రైట్కి వెళ్తే పాలమాకుల నుంచి టువర్డ్స్ పెద్ద గోల్కొండ వెళ్ళొచ్చు. ఇది పెద్ద గోల్కొండకి వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ రీసెంట్గా ఓపెన్ చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా ఉంది. సో ఈ సరౌండింగ్స్లో ప్రైసెస్ అయితే 18,000, 20,000 రేంజ్ ప్లస్సే ఉన్నాయి మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు వచ్చే ప్రైస్ తిమ్మాపూర్. సో ఈ తిమ్మాపూర్ ఏరియాలో కూడా కొన్ని లేఅవుట్స్ అయితే ఉన్నాయి. సో ఆ లేఅవుట్స్ అన్నీ కూడా హైవే ఫేసింగ్ అయితే మన ఆల్మోస్ట్ 22,000 to 25,000 per square yard. ఇన్సైడ్ ద రోడ్ అయితే మనకు ఆల్మోస్ట్ 18,000 నుంచి 20,000 వరకు ప్రైజెస్ హెచ్ఎండిఏ ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకి ఇందులో. ఇక్కడ నుంచి తిమ్మాపూర్ నుంచి వెళ్తే రైట్ సైడ్కి మహేశ్వరం రోడ్ కనెక్ట్ అవుతుంది. మహేశ్వరం రోడ్ అమీర్పేట్ టువర్డ్స్ మన్సాన్పల్లికి వెళ్ళిపోవచ్చు. సో తిమ్మాపూర్ నుంచి ఏదైతే రోడ్డు ఉందో మనకి ఈ లోపలికి అన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి. సో దిస్ విల్ కనెక్ట్ అగైన్ టు అమీర్పేట్, మున్కుత్తే మన్సాన్పల్లి. సో మన్సాన్పల్లికి కనెక్ట్ అవుతుంది. సో ఈ మన్సాన్పల్లి అండ్ తుకుగూడ కలిపి ఇంకొక వీడియోలో చూద్దాము. సో తిమ్మాపూర్లో అయితే మనకి 20,000 ప్లస్సే నడుస్తుంది ప్రైజెస్. ఈ కొత్తూరు హైవేని బేస్ చేసుకొని కొత్తూరు వరకు, కొత్తూరు కొంచెం టౌన్ కాబట్టి ఇక్కడంతా దిస్ ఈజ్ ద ఓల్డ్ హైవే. కొత్తూరు నుంచి లోపలికి వెళ్తే షాద్నగర్ వెళ్ళొచ్చు మున్సిపాలిటీలోకి. దిస్ ఇస్ ద బైపాస్ ఆఫ్ ద కొత్తూరు. సో ఈ కొత్తూరు సరౌండింగ్స్లో ఉన్న లేఅవుట్స్ మొత్తం కూడా 22,000 నుంచి 25,000 per square yard మధ్యలో ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకి. సో కొత్తూరు తర్వాత మనకి నెక్స్ట్ కనపడేది మేజర్ టౌన్ వచ్చేసి షాద్నగర్. ఈ ఏరియాలో ఉన్న దూస్కల్ కానీ లింగారెడ్డి కూడా ఈ అన్ని సరౌండింగ్స్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఇదే ప్రైస్లో 20,000 to 25,000 per square yardలో అయితే ప్రైజెస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ షాద్నగర్ వచ్చి మనకి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ జోన్ సరౌండింగ్లో ఉన్న ప్రైస్ ఒకలా ఉంటుంది, అవుట్ సైడ్ ద మున్సిపాలిటీ ప్రైస్ ఒకలా ఉంటుంది. విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్లో అయితే ఈ 35,000 ఉంది, 40,000 ఉంది, 30,000 ఉంది. అంటే ఎక్కడైతే మనకి హౌసింగ్ డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ ప్రైస్ ఎక్కువ ఉంది. అవుట్ సైడ్ ద మున్సిపాలిటీ లిమిట్ చూసుకుంటే మనకు ప్రైజెస్ హైవే ఫేసింగ్ అయితే ఆల్మోస్ట్ 20,000 రేంజ్లో అయితే మనకు ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి. ఏదైతే షాద్నగర్ దాటిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ డౌన్ అవుతాయి. ఈ చిల్కమర్రి, రాయ్కల్ టోల్ ప్లాజా వస్తుంది ఒకటి. సో రాయ్కల్ టోల్ ప్లాజా కంటే ముందు కూడా హైవే ఫేసింగ్ అయితే మనకు ఆల్మోస్ట్ 16,000-17,000, ఇన్సైడ్ ద హైవే అయితే 13,000-14,000 అనేది రన్ అవుతుంది. సో రాయ్కల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ బూర్గుల్. సో ఇక్కడ బూర్గుల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ బూర్గుల్ సరౌండింగ్స్లో కూడా మనకు అన్నీ కూడా లేఅవుట్స్ ఏదైతే హైవే ఫేసింగ్ ఉన్నాయో 14,000, 15,000 రేంజ్లో అయితే నడుస్తుంది. ఇన్సైడ్ ద రోడ్ అయితే మనకి 10,000 to 12,000 per square yard రేంజ్లో లేఅవుట్స్ అయితే ఉన్నాయి. సో ఈ పోర్షన్ అంతా కూడా మళ్ళీ అన్ని లేఅవుట్సే ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి బాల్నగర్. సో ఈ బాల్నగర్ తర్వాత సరౌండింగ్స్లోంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తుంది. సో లెట్స్ చెక్ అప్ టు బాల్నగర్ రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ వరకే చూద్దాము. సో బాల్నగర్లో చూసుకుంటే 10,000 రేంజ్లో అట్లా మనకి స్క్వేర్ యార్డ్లో దొరికిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రైసెస్ ఇన్ బెంగళూరు హైవేలో చూసుకుంటే మీకు లొకేషన్ వైజ్ ప్రైసెస్ చూసాము. బెంగళూరు హైవే ఈజ్ వెల్ కనెక్టెడ్ టు చేవెళ్ళ, పరిగి. సో ఇటు చేవెళ్ళ రోడ్డు కనెక్ట్ అవుతుంది, ఇటు మహేశ్వరం ఏదైతే కందుకూరు రోడ్డు ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. ప్రస్తుతానికైతే బెంగళూరు హైవే ప్రైజెస్ ఎలా అవుతున్నాయో చూద్దాము. ఈచ్ హైవే ప్రైజెస్ అనేది మనం 1 by 1 టైం ఉన్నప్పుడు చేసుకుంటూ వస్తాను. సో దిస్ ఈజ్ ద నేషనల్ హైవే నెంబర్ 44. అంటే ప్రస్తుతానికి ఈ హైవే కూడా 4 లైన్ ఉన్నది, 6 లైన్ ప్రపోజ్డ్ ఉంది. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి. మేజర్గా కొంచెం నారో రోడ్స్ ఉన్న దగ్గర అంతా వైడనింగ్ స్టార్ట్ చేశారు. 6 లైన్ అయిపోతే మాత్రం డెఫినెట్గా టిల్ షాద్నగర్ అట్లీస్ట్ గుడ్ కనెక్టివిటీ టు శంషాబాద్ ఉంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్
మనకి ప్రైసెస్ లిటిల్ బిట్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది ఈ ఇయర్లో 2024లో ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గైస్.